మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి నా రెక్కల కింద దాచి మరొక రోజు మనకి దేవుడు దయచేశాడు. అందుని బట్టి ఆయన నామంకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తులకు మా తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం నాయన. దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, రాజా రక్షక, మీకే స్తోత్రాలు చేసినాం. మీరే మహిమ పొందండి. వాక్యం ద్వారా నాన్న కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచి మీ కృపతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన్న ద్వితీయ దేశకాండము 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ 18వ అధ్యాయంలో యాజకులైన లేవీయులు, అంటే ఈరోజు మనకి దైవ సేవకులుగా ఉన్నవారు, దైవ సేవకులకి దేవుడు నిర్ణయించిన దేవుని పరిచర్యలో వచ్చిన దేవుని పరిచర్య ప్రకారం అందులో వచ్చిన ఏ ఆదాయమైనా సరే అది దైవ సేవకుడికి చెందేది. దాని గురించి మనుషులుగా వారు ఏమాత్రం కూడా చింతపడిన అవసరం లేదు. వారు ఎలా సంపాదించుకుంటున్నారని చెప్పేసి భయపడిన కూడా అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే దాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. అందుకే యాజకులైన వారు దేవుని స్వాస్థ్యం, అంటే దేవుని దగ్గర నుండి వచ్చేది ఏదైనా సరే, దేవుని సన్నిధికి వచ్చింది ఏదైనా అది యాజకునిది. అది యాజకుడు దాన్ని అనుభవించడానికి, తినడానికి, అయితే అందులో కొంత భాగాన్ని దేవుడు నిర్ణయిస్తూ అక్కడ చెప్తున్నాడు. అక్కడ దాని ప్రకారం మనం చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే మనం దేవుని సంధిలో దేవుని బిడ్డలుగా ఉంటూ ఉండగా దేవునికి మహిమ చెల్లాలి. దేవుని మాట ప్రకారం మనం జీవించాలి తప్ప లోకంలో నానా విధమైన పద్ధతులున్నాయి. ఆ పద్ధతులన్నీ కూడా దేవుని వాక్య విధానంలో తీసుకురాకూడదు. అది మంచిది కాదు అని చెప్పి దేవుడు 18వ అధ్యాయంలో అది బోధిస్తుండగా, నేర్పిస్తుండగా మనందరం కూడా నేర్చుకొని ఉందుముగాక. ఈ లోకంలో ఉండే అనేక రకాల ఆచారాలు, అనేక రకాల పద్ధతులు, అనేక రకాల మాంత్రిక, తాంత్రిక విధానాలు, కర్ణపిశాచంతో కూడిన, దయ్యముల ఆత్మతో కూడిన అనేకమైన పద్ధతులు ఉన్నాయి. ఆశీర్వదింపబడ్డానికి రకరకాలుగా పద్ధతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఇవన్నీ కూడా ఎందుకంటే సృష్టికర్త నేను, భూమి ఆకాశాలు సృజించిన దేవుడను నేను. నా మాట వింటే మీకు శ్రేష్టం, నా మాట వింటే మీకు అన్ని విధాలు కూడా ఆశీర్వాదం అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మాట వింటే ఏ శ్రమ ఎందుకు వస్తుందో మనకు తెలుస్తుంది, ఏ బాధ ఎందుకు వస్తుందో తెలుస్తుంది, ఎందుకు మనం ఇబ్బందులు పడుతున్నామో, ఎందుకు మనం దరిద్రులుగా మారుతున్నామో, ఎందుకు మనం దైవికంగా లేకుండా ఉన్నామో, అన్ని విషయాలు కూడా దేవుడు తన వాక్యము ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక విధాల్లో మాట్లాడుతుంటాడు. ఆ మాట వింటే మనకి మంచిది. ఈరోజు చూడండి 19వ అధ్యాయము, ద్వితీయ దేశకాండం 19వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. నీ దేవుడని యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడని యెహోవా నాశనం చేసిన తర్వాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణంలోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో 3 పురములను వేరుపరచవలను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న పురములలో 3 భాగములు చేయవలను. పారిపోయి బ్రతకగల నరహంతకుని గూర్చిన పద్ధతి ఏదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టక పొరపాటున వాని చంపిన ఎడల, అనగా ఒకడు చెట్టు నరుకుతూ తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకు తన చేతిలో గొడ్డలి దెబ్బ తగిలినప్పుడు గొడ్డలి పిడి ఊడి ఆ పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకుముందు తన పొరుగువాని యందు పగపట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయంలో ప్రతి హత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుని తరిమి వాని కలుసుకొని వాని సావగొట్టకుండా ఉండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురముల్లో ఒకదాని యందు దొచ్చి బ్రతుకును. అందుచేత 3 పురములను నీకు ఏర్పరచుకొనవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు
ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన స్వదేశ సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడని యెహోవాను ప్రేమించుచు నిత్యము ఆయన మార్గంలో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు ఈ 3 పురములు కాక మరి 3 పురములు ఏర్పరచుకొనవలను. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమును నిర్దోషి యొక్క ప్రాణం తీయకుండా ఉండవలను. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లుగా కొట్టి ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడి నుండి వారిని రప్పించి వారిని చంపుటకే హత్య విషయంలో ప్రతిహత్య చేయు వాని చేతికి వారిని అప్పగింపవలను. వాని కటాక్షింపకూడదు. నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలు మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషము పరిహరింపవలను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశంలో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు. హల్లెలూయా. ఇక్కడ కొన్ని మాటలు అక్కడ చెబుతున్నాడు. మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న జనులకు వారు దేవుని యొక్క కట్టడకు దేవునికి లోబడక దేవుని యొక్క విధానం అనేది వారికి తెలియక వారు బ్రతుకుతూ ఉండగా వారి మీదకి హత్యా దోషము గాని పాప దోషం గాని వారి మీద వచ్చినప్పుడు వారిని తోలివేసి దేవుడు దాన్ని సంహరించి ఆ దేశాన్ని వీరికి ఇచ్చాడు. కనాను దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి దయచేసి ఉండగా కనాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ కృపగల దేవుడు చెబుతున్నాడు కదా. ఆ కృపగల దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తూ వాళ్ళకి చెప్తున్నాడు 3 పురములను ఏర్పాటు చేసుకోండి, మరి 3 పురములు ఏర్పాటు చేసుకోండి. ఎందుకనంటే ఒక మనుషుడు కావాలని కాదు, ఉద్దేశపూర్వకంగా కాదు, కానీ పొరపాటున తన ద్వారా అడవికి వెళ్ళి చెట్టు నరుగుతుండగా గొడ్డలు పిడి ఊడిపోయి ఆ గొడ్డలు పొరుగువానికి తగిలి అతను చనిపోయాడు. ఉదాహరణ చెబుతూ ఆయన అంటున్నాడు కదా, పొరపాటున అటువంటి పరిస్థితి కనుక వచ్చి ఉంటే, పొరపాటున అలా గనక జరిగి ఉంటే దానిని బట్టి అతను చనిపోయినప్పుడు ఈ పక్కనున్న మనిషి ఉన్నాడు కదా, ఈయన కావాలనే చంపాడేమో, ఉద్దేశపూర్వకంగా చంపాడేమో అని బంధువులు వచ్చి ఆయన చంపకుండా ఉండేటట్లుగా ఇతను పారిపోయి వెళ్ళి ఆ పురములో దాక్కునేటట్లుగా, ఆ పురంలో దాక్కున్నంతసేపు కూడా ఈ మనిషిలోనికి ఒక రకమైన పశ్చాత్తాపమును, ఒక రకమైన భయమును, అయ్యో స్నేహితులు కోల్పోయానే అని చెప్పేసి ఒక రకమైన బాధ అనేది వాళ్ళు ప్రవేశిస్తుంది. నిజమే కదా. మనమందరం కూడా చచ్చిన వారిగా ఉంటుండగా, మనందరం కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకుండా ఉంటుండగా ఆశ్రయపురమైన మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రెక్కల కింద ఆయన గుడారంలోనికి మనల్ని పిలిచి ఉండగా, మనల్ని ఇక్కడ దయచేసి ఉండగా మన మనసులోనికి కూడా రావాల్సింది ఇదే. అయ్యో లోకంలో ఎన్నో తప్పులు చేశానే, లోకంలో ఎన్నో పాపములు చేశానే, అయ్యో ఇంత విధిగా దేవుని యొక్క ఉగ్రతగా నేను పాలయ్యే స్థితిలో నేనున్నానే. నిజంగా ప్రభువే గనక నాకు తోడే ఉండకపోతే, ప్రభువు గనక నాకు ఆశ్రయపురంగా నాకు ఏర్పాటు చేయకపోతే కనుక, ఆశ్రయపురంగా నేను అక్కడికి రాకపోతే నేను కూడా ఆ కనానీయుల వల్లనే నేను సంహరించబడేవాడిని కదా. నేను కూడా ఆ నిర్దాక్షిణ్యంగా వాడి చేత, ఆ పొరుగు వారి చేత, ఆ బంధువుల చేత, స్నేహితుల చేత నేను చంపబడే స్థితిలోనే ఉండేవాడిని కదా. అయితే ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత ఆశ్రయపురమైన దేవుడు ఆశ్రయం కల్పిస్తూ, అంత మాత్రమే కాదు కానీ ఈ మనిషిలోనికి పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు వారిలో ఆత్మ కలుగుతుంది. పశ్చాత్తాపం అంటే నేను చేసిన పనంతా కూడా పాపం అంతా ఒప్పుకుంటూ విడిచిపెడుతూ అదంతా కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి నమ్మకంగా, అయ్యో నేను చేశాను, అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను పొరపాటు చేశాను. నిజమే, లోకంలో ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో చేసి అనేక రకాలుగా దేవుని ఎంత దుఃఖ పెట్టి ఉంటామో, ఎంత బాధ పెట్టి ఉంటామో, దేవుడు మన గురించి దివారాత్రం కన్నీరు కారుస్తూ ఎన్నోసార్లు చేతులు చాపి నా కుమారుడు దగ్గరికి వస్తాడని చెప్పి ఎదురు చూసిన పరిస్థితులు ఎన్నో ఉంటుండగా మనము అనేక మందిని బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ, అనేక మంది చెడగొడుతూ, నాశనం చేస్తూ, దేవునికి మహిమ చెల్లకుండా, లోకంలో ప్రతిదానికి మహిమ చెల్లేలాగా, ఆయా మనుషులకు మహిమ చెల్లేలాగా, వారి తట్టు తిప్పేలాగా, నాయకుల తట్టు తిప్పేలాగా మన యొక్క జీవన విధానాన్ని అనేక మందికి మార్గముగా ఉండవలసిన వాళ్ళం నాశనం తీసుకెళ్లే స్థితిలో ఉండగా దేవుడు నిజంగా ఆ రోజు వారికి ఆశ్రయపురాలు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు.
ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత వారు రక్షింపబడ్డారు. వాళ్ళు ఆ సంహరించబడకుండా నాశనంలో వారు ఆ శత్రువు యొక్క ఆ గురిలో వాడు పడిపోకుండా, శత్రువు చేత వాడు సంహరించబడకుండా దేవుడు ఆశ్రయపురంలో కాపుదలిస్తున్నాడు. ఈ రోజు కూడా మనకి అటువంటి కాపుదలనే మన ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దుష్టుడైన దుర్మార్గుడైన సాతానుడు ఎవడు మింగుదుమా అని వాడు గర్జించి సింహం వలె వాడు తిరుగుతూ ఉండగా మనం పారిపోయి ఆయన రెక్కల కింద మనం దాక్కున్నట్టయితే దుష్టుని యొక్క కుట్రలోనూ దుష్టుని యొక్క పళ్ళకి ఆహారంగాను మనం వెళ్లకుండా ఆయన కాపుదల ఇస్తాడు, ఆయన భద్రత ఇస్తాడు, ఆయన క్షేమం ఇస్తాడు. నిజంగా మనం ఎన్నోసార్లు ఎన్నో తప్పులు చేసి, ఎన్నోసార్లు ఎన్నో పొరపాట్లు చేసి నాశనంలో ఉండవలసిన వాళ్ళమే. కానీ కృపగల దేవుడు, దయగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా రక్షణ తీసుకొని వచ్చాడు. ఆయన ఆశ్రయపురంగా వచ్చి మనకు క్షమించి, ఆయన కృపతో మనకు క్షమించి ఆ నిత్యరాజ్యంలో యుగయుగములో జీవించేంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడు. వారికి కూడా అదే ఆశ్రయపురంలో ఇచ్చాడు. అయితే ఆశ్రయపురంలో చేరకుండా ఎక్కడికో వెళ్ళి దూరంగా వెళ్ళి దాక్కొని ఉంటే వాడిని అక్కడ చంపేసినా సరే దిక్కులేదు. అదే ఆశ్రయపురంలోకి వచ్చామనుకో, ఆశ్రయపురంలో సంరక్షకులు ఉంటారు, నిన్ను కాపాడే వాళ్ళు ఉంటారు, నీకు బోధించే వాళ్ళు ఉంటారు, నీ తప్పు తెలియచేసే వాళ్ళు ఉంటారు, నీ పొరపాటంతా కూడా సరి చేసుకోవడానికి మన జీవితంలో ఎన్నో అవకాశాలు దేవుడు దయచేస్తున్నాడు. చూడండి 15వ వచనం మనం చూసినట్లయితే, ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గురిచేననో ఏ పాపమును గురిచేననో కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షులు మాట మీదట, ముగ్గురు సాక్షుల మాట మీదటైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. అన్యాయపు సాక్ష్యము ఒకరి మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరం మోపుటికై అబద్ధమాడిన ఎడల ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలమున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవలను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికిని చేయవలను. అతడు మీ మీద నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు వాని విని భయపడి నీ దేశంలో అట్టి దుష్కార్యం ఇకను చేయకుందురు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చెయ్యికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. హల్లెలూయా. ఆ రోజు ధర్మశాస్త్రంలో దేవుని యొక్క విధి. పాపం చేశాడు, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు, తప్పు చేశాడు, తప్పు చేయకపోయినా సరే తప్పు చేశాడు అని చెప్పేసి సాక్ష్యం చెప్పడానికి వచ్చి సాక్షిగా అక్కడ నిలబడినప్పుడు, నిజంగా విచారించినప్పుడు అతను ఏ తప్పు చేయపోతే, అతను ఏ పొరపాటు చేయపోతే ఆ సాక్ష్యము చెప్పిన వారి సాక్ష్యము చెల్లనప్పుడు, సాక్ష్యం చెప్పిందంతా అబద్ధమైతే వాడికి ఏదైతే శిక్ష విధించాలని కోరుకుంటున్నాడో అదే శిక్షని ఈ సాక్ష్యం చెప్పిన వారికి కూడా విధించాలి అని చెప్పి దేవుడు అక్కడ నిర్ణయం చేసి దేవుడు యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. అందుకే కంటికి కన్ను, పంటికి పన్ను. వాడు చేయాలనుకున్నాడు, నువ్వు కూడా అలాగే చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. కానీ కృపగల యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అన్నిట్లోనూ క్షమించే మనస్సే దేవుడు దయచేశాడు. అందుకే పేతురు గారు అడుగుతున్నాడు, ఒకసారి ఒక మనుషుడు ఏదన్నా మన ఏళ్ల తప్పిదం చేస్తే మనం ఎన్నాళ్ళ వరకు క్షమించవచ్చు అంటే 70 ఏళ్ల వరకు క్షమించాలి అని చెప్పి పేతురుకు చెప్తూ ఉన్నాడు. 70 ఏళ్ళు అంటే మనం ముసలివాళ్ళం అయిపోయే వరకు కూడా, మన ఇంట్లో కండబలం అంతా అయిపోయేంత వరకు కూడా మనం క్షమిస్తూనే ఉండాలి. కానీ ఎప్పుడు కూడా వారి మీద పగ తీర్చుకునే పని చేయకూడదు. అటువంటి కృపని దేవుడు ఇచ్చి ఆశ్రయపురంలో మనం చేరుస్తుండగా ఆశ్రయపురమైన దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. దేవుని కృప మన మీద విస్తరించును గాక. దేవుని ఆత్మాభిషేకం మన మీద ఉండునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు. గొప్ప దేవుడు అయిన మా తండ్రి, జీవము గల మా తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రం, ప్రభువా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రాలు చేస్తూ మీరే మహిమ పొందండి. ప్రభువా తండ్రి నాన్న, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం. దీవించండి, ఆశించండి అయ్యా. మీ ఆశ్రయపురంలో మమ్మల్ని చేసిన ఆయన, మమ్మల్ని సరిచేసి సరిదిద్ది మా యొక్క ప్రతి పాపమును కూడా నాయన మీ రక్తముతో కడిగి సహాయం చేసి కృపతో మిమ్మల్ని ప్రార్థిస్తాను తండ్రి. అయ్యా తండ్రి నాన్న, తెలియకుండా నాయన ఏ మాట మీదనైనా దోషిగానైనా అయ్యా తండ్రి మేము వెళ్ళకుండా, దోషులుగా మేము నిలబడకుండా ప్రభువా అయ్యా అబద్ధ సాక్ష్యం పడకుండా మీ కృపతో మమ్మల్ని కాపాడి అయ్యా మీ సహాయం దయచేసి నడిపించి వీరే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.